వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల సంస్మరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు అమరవీరుల స్తూపం వద్ద పుష్పచక్రాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ సురక్షిత సమాజ నిర్మాణంలో పోలీసుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని మంత్రి కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలు అర్పించి పోరాడిన అమరవీరుల సేవలను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఐతావత్తుల ఆనందరావు, ఎమ్మెల్సీ బొమ్మె ఇజ్రాయేలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు. లాస్ట్ పోస్ట్ అవార్డ్ మీ ప్లే బై బ్యాక్ 2 నిమిషాలు మౌనాన్ని పాటిద్దాం. సంక్షిప్తం చేసుకున్నటువంటి పుస్తకాన్ని అందించడానికి ముందుకు వస్తూ సాహెబ్ పుస్తక్తోని ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి వారు గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రాహుల్ మీనా గారికి అందజేస్తే సందర్భం. పోలీస్ సేవలు విలువైనవి, విశిష్టమైనవి. గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రాహుల్ మీనా గారు, అబియస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. శాసనసభ్యులు శ్రీ ఐతావత్తుల ఆనందరావు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ బొమ్మి ఇజ్రాయిల్ గారు, గౌరవ అడిషనల్ ఎస్పీ వారికి స్వాగతం. గౌరవ డిఎస్పీ ప్రసాద్ గారు, అదేవిధంగా అసూలు బాసినటువంటి మన అశోక్ గారి యొక్క సతీమణి గౌరవ బ్లెస్సన్ జీవన్ వారి కుటుంబ సభ్యులు, గౌరవ డిఎస్పి అమలాపురం ప్రసాద్ గారికి స్వాగతం. గౌరవ డిఎస్పి రామచంద్రాపురం రఘువీర్, గౌరవ ఏఆర్డిఎస్పి మనం ఇచ్చే గౌరవం వారి పేర్లను అత్యంత స్పష్టంగా చదివారు. గౌరవ కొత్తపేట డిఎస్పి గారికి స్వాగతం పలుకుతూ
కేవలం వారికి ధైర్యాన్ని ఇవ్వాలి, వారి కుటుంబాలకి సంఘీభావంగా ఉన్నామని తెలియజేయాలి. ఈ లక్ష్యంతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పుడు గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రాహుల్ మీనా గారు, అబియాస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, శాసనసభ్యులు శ్రీ ఐతాబత్తుల ఆనందరావు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ భూమి ఇజ్రాయిల్ గారు, గౌరవ అడిషనల్ ఎస్పీ వారికి స్వాగతం, గౌరవ డిఎస్పి ప్రసాద్ గారు, అదేవిధంగా అసూలు బాసినటువంటి మన అశోక్ గారి యొక్క సతీమణి గౌరవ బ్లెస్సన్ జీవన్ వారి కుటుంబ సభ్యులు, గౌరవ డిఎస్పి అమలాపురం, ప్రసాద్ గారికి స్వాగతం, గౌరవ డిఎస్పి రామచంద్రాపురం రఘువీర్, గౌరవ ఏఆర్డిఎస్పి మనం ఇచ్చే గౌరవం వారి పేర్లను అత్యంత స్పష్టంగా చదివారు. గౌరవ కొత్తపేట డిఎస్పి గారికి స్వాగతం పలుకుతూ కేవలం వారికి ధైర్యాన్ని ఇవ్వాలి, వారి కుటుంబాలకి సంఘీభావంగా ఉన్నామని తెలియజేయాలి. ఈ లక్ష్యంతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పుడు ప్రశాంతంగా జీవిస్తున్నారు అంటే అది కేవలం పోలీసులు రాత్రనక పగలనక వర్షం అనక ఎండనక పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో తమ కుటుంబాలతో హాయిగా ఉంటా ఉన్నారు. కుటుంబాలు సైతం లెక్క చేయకుండా ఈరోజు సెలవు కూడా లేకుండా నిరంతరం ప్రజల రక్షణే మీ రక్షణగా భావించి మరి మీరు పనిచేస్తూ ఉన్నారు. దాన్ని సమర్థవంతంగా ఎప్పటికప్పుడు నేరస్తులు చాలా తెలివైన వాళ్ళుగా వ్యవహరిస్తూ చదివే అందరూ గుండెల మీద చేసుకుని పడుకున్నారంటే ఖచ్చితంగా అది పోలీసులు చేస్తున్న త్యాగం అని మాత్రం మనం అందరం గుర్తించాలి. అదేవిధంగా పోలీసులు to carry forward the proud legacy of those who have fallen. I, on behalf of Konosima District Police, pay respectful homage to all our martyrs who have made the ultimate sacrifice in the service of nation. Jai Hind. Inspector Mishra Garu, Superintendent of Police, Amle Garu, MLC Garu, and all the fellow officers and the entire police fraternity, a very good morning. Commitment of our police forces to stand as the first line of defense of our nation's safety and security.
We also pay tribute to the families who have made the ultimate sacrifice alongside their loved ones. కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి, స్థానిక శాసనసభ్యులు ఆనందరావు గారికి, అలాగే 91 మంది అమరులైనారు. వారందరి పేర్లు ఇప్పుడు చదివి వినిపిస్తాను. తర్వాత మనం వారందరికీ శ్రద్ధాంజలి ఘటించవలసిన వారంగా ఉన్నాం కాబట్టి. ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ అర్చనాదేవి, లాన్స్ నాయక్ హిమాంశన్ వెట్టి, కానిస్టేబుల్ సుబ్రనాథ్ యాదవ్, కానిస్టేబుల్. ముఖ్య అతిథి శ్రీ వి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అరైవ్డ్ హియర్ టు రైతులను అందించే సందర్భం. వారు చెప్పారు ఇందాక ఉండేటువంటి పోలీస్ శాఖని ఎప్పుడు కూడా గౌరవంగా